హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నా పేరు మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో వివిఐటి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ కాలేజ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. ఈ వీడియోలో నేను టోటల్గా కవర్ చేసే టాపిక్స్: కాలేజ్ కోడ్ ఏంటి, కాలేజ్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, కాలేజ్ అడ్రస్ ఎక్కడ, మరియు కాలేజ్ అటానమసా కాదా, ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంది, NAC ఏ ఉందా, A+ ఉందా, మరియు NBA అక్రిడేషన్ ఉందా లేదా, బీటెక్ కింద ఏమేం బ్రాంచెస్ అవైలబుల్గా ఉంటాయి, అసలు బీటెక్ ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ప్రొసీజర్ ఏంటి, మరియు బీటెక్ కింద ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ అవైలబిలిటీగా ఉంటాయి, మరియు కాలేజ్ ఫీ ఎంత, హాస్టల్ అవైలబిలిటీ ఉందా లేదా, ఉంటే హాస్టల్ ఫీ ఎంత, మరియు బస్ ఫెసిలిటీ అనేది ఉందా లేదా, ఉంటే ఎన్ని బస్సెస్ ఉంటాయి, బస్ ఫీ ఎంత, మరియు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ ఏమేమి కంపెనీస్ కాలేజీకి విజిట్ చేశాయి, ఎంతమంది ప్లేస్ అయ్యారు, వాళ్ళ ప్యాకేజెస్ ఎంత, లీస్ట్ ప్యాకేజ్ ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, ఇలా కంప్లీట్గా డీటెయిల్గా ఈ కాలేజ్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. సో వీడియోని ఎందుకు ఎండ్ వరకు చూడమంటున్నాను అంటే, సో ఎక్కడ స్కిప్ చేసినా సరే ఒక చిన్న టాపిక్ ఎగిరిపోయింది. సో అలా కాకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. ఈవెన్ దో మీరు వీడియో చూసినా సరే మీకు ఇంకా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా ఆ టాపిక్ మీద డీటెయిల్గా వీడియో చేయడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్దాం. వివిఐటి ఫుల్ ఫామ్ వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కాలేజ్ కోడ్ కూడా వివిఐటి. ఇది మీకు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఉపయోగపడుతుంది. సో ప్రతి కాలేజీకి ఒక కోడ్ ఉంటుందన్నమాట. ఈ కాలేజ్ ఎంసెట్ కోడ్ వివిఐటి. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, కాలేజ్ కౌన్సిలింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. సో వివిఐటి వేరు, విట్ బి వేరు, తర్వాత విట్ ఏపీ వేరు, ఇలా చాలా ఉంటాయి కాబట్టి వీతోనే స్టార్ట్ అవుతాయి, కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే ఇది అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్. 2007లో ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. మరియు ఈ కాలేజ్ JNTU కాకినాడ కింద అఫిలియేట్ అయి ఉంది. ఈవెన్ దో అటానమస్ అయినా సరే ఏదో ఒక యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉండాలి. సో ఇది JNTU కాకినాడ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంది. అప్రూవ్డ్ బై AICTE మరియు NAC A గ్రేడ్, NBA అక్రిడేషన్ కూడా ఈ కాలేజీకి ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక ఈ కాలేజ్ లొకేషన్ నంబూరు, పెదకాకాని మండలం, గుంటూరు డిస్ట్రిక్ట్. ఇక ఈ కాలేజీలో బీటెక్ కింద మనకి అవైలబుల్గా ఉండే బ్రాంచెస్: CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT సైబర్ సెక్యూరిటీ విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, IT, సివిల్, ECE, EEE, మెకానికల్. ఈ కాలేజీలో ఈ 11 బ్రాంచెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ బ్రాంచెస్కి, ఈచ్ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ అవైలబిలిటీగా ఉంటాయి అనేది కూడా డిస్కస్ చేద్దాం. CSE 240, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 180, IoT 60, IoT విత్ సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ 120, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 180, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 60, IT 180, సివిల్ ఇంజనీరింగ్ 120, ECE 180, EEE 180, మెకానికల్ 120. టోటల్గా ఈ కాలేజీలో బీటెక్ కింద 1620 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. కాలేజ్ ఫీ ఎంత అంటే 55,000. సో ఇది పర్ ఇయర్ కాలేజ్ ఫీ అండి. ఎవ్రీ ఇయర్ మీరు పే చేయాల్సిన కాలేజ్ ఫీ 55,000. సో ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే కంప్లీట్ ఫీ అనేది మీకు గవర్నమెంటే పే చేస్తుంది. అది కంప్లీటా కొంచెం అంటే ఇప్పటికైతే కంప్లీట్ ఫీ అనేది గవర్నమెంటే పే చేస్తుంది. బట్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే కంప్లీట్ ఫీ అనేది గవర్నమెంటే పే చేస్తుంది. ఇక ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలంటే ప్రొసీజర్ ఏంటి? సో మీరు ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఆప్షన్ ఎంసెట్ రాయాలి, ఎంసెట్ క్వాలిఫై ఉండాలి, మంచి ర్యాంక్ వచ్చి ఉండాలి. సో ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వాలంటే ఒక పాత్. అదేవిధంగా సెకండ్ మెథడ్ వితౌట్ ఎంసెట్ కూడా మీరు ఈ కాలేజ్ని జాయిన్ అవ్వచ్చు. సో ముందుగా మనం సెకండ్ ఆప్షన్కి వద్దాం. ఎంసెట్ రాయకుండా ఈ కాలేజ్ ఎలా జాయిన్ అవ్వాలంటే త్రూ మేనేజ్మెంట్ కోటా. ఎలాంటి కౌన్సిలింగ్ ఉండదు, ఎంసెట్ రాయాల్సిన అవసరం లేదు, మరియు ఎంసెట్ క్వాలిఫై అవ్వాల్సిన కూడా అవసరం లేదు. సో వితౌట్ ఎంసెట్ మీరు డైరెక్ట్గా మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అవ్వచ్చు. బట్ మేనేజ్మెంట్ కోటా ఎలాంటి డొనేషన్స్ ఉండవు, కానీ కాలేజ్ ఫీ ఇంటూ 3 టైమ్స్ అంటే 55,000 ఇంటూ 3 టైమ్స్ మీకు ఎవ్రీ ఇయర్ మీరు పే చేయాల్సిన కాలేజ్ ఫీ. అది ఎంసెట్ ద్వారా వెళ్ళే వాళ్ళని కేటగిరీ అని, ఎంసెట్ ద్వారా కాకుండా వెళ్ళే వాళ్ళని కేటగిరీ B అని అంటారు. సో ఈ కేటగిరీ B మేనేజ్మెంట్ కోటా, కేటగిరీ A కన్వీనర్ కోటా. సో ఈ కేటగిరీ Aకి ఎంసెట్ రాయాలి, ఎంసెట్ క్వాలిఫై అవ్వాలి, మంచి ర్యాంక్ రావాలి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ కాబట్టి ఇందులో ఎంత మంచి ర్యాంక్ వస్తే అంత
ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మీకు ఈ కాలేజీలో సీట్ రావడానికి. సో ఈ కాలేజ్ ప్రీవియస్ ఇయర్ ఏ ర్యాంక్తో క్లోజ్ అయ్యింది, ఏంటి, వాట్ అని తెలియాలనుకుంటే కంప్లీట్ డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంది, చెక్ చేసుకోండి. అంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి, బట్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి కట్ ఆఫ్ ర్యాంక్స్ని సపరేట్ వీడియో చేసాం. ఓన్లీ కట్ ఆఫ్ ర్యాంక్స్ డిస్కస్ చేస్తాం. ఆ వీడియోలో చెక్ చేయండి. VVIT కట్ ఆఫ్ ర్యాంక్స్ 2019, 2020, 2021, 2022 ఇలా ఎవ్రీ ఇయర్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఫీ రియంబర్స్మెంట్ రావాలంటే ఖచ్చితంగా కేటగిరీ ఏ కన్వీనర్ కోటా కింద జాయిన్ అవ్వాల్సిందే. సో కేటగిరీ బి కింద జాయిన్ అయ్యి మాకు ఫీ రియంబర్స్మెంట్ రావాలంటే రాదు. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్ అవైలబిలిటీ ఉంది. హాస్టల్ ఫీ అనేది 80,000 per year. మరియు ఈ కాలేజ్కి బస్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. టోటల్గా 67 బస్సెస్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. సో కాలేజ్ బస్ ఫీ కొన్నిటి చెప్తున్నాను. గుంటూరు 17,500, మరియు నంబూర్ 8,000, విజయవాడ 21,500, పెదనందిపాడు 22,000, తెనాలి 19,000. ఇంకా చాలా బస్సెస్ రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ రూట్స్ అనేవి చెప్తే ఈ వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. సో మీకు ఖచ్చితంగా ఏమేమి రూట్స్ ఉన్నాయి, ఏంటి, వాటి ఫీ డీటెయిల్స్ ఖచ్చితంగా కావాలనుకుంటే ఒక సపరేట్ వీడియో చేద్దాం. 67 బస్సులు అంటే ఇంకెన్ని రూట్లు ఉన్నాయో రూట్కి డిఫరెంట్ ఫీ ఉంటుందన్నమాట. పెద్ద లాగ్ అయిపోయింది వీడియో, పెద్ద సినిమా అయిపోయింది. సో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక స్టూడెంట్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయంటే NSS, NCC, అదేవిధంగా VVIT SAకి స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్, మరియు డ్యాన్స్ క్లబ్స్, మ్యూజిక్ క్లబ్స్, రోబోటిక్ క్లబ్స్, పెయింటింగ్ క్లబ్స్ ఎక్సెట్రా, స్పోర్ట్స్, లైబ్రరీ, క్యాంటీన్, ఇంకా చాలా యాక్టివిటీస్ అనేవి ఈ కాలేజ్ ద్వారా ఉన్నాయి. ఇక మీకు అందరికి కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్, బ్రదర్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, లీయెస్ట్ ప్యాకేజ్ ఎంత, ఎంతమంది ప్లేస్ అయ్యారు అని అడుగుతారు కదా, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక టోటల్ జాబ్ ఆఫర్స్, ఈ కాలేజ్లో జాబ్ ఆఫర్స్ ఎన్ని వచ్చాయి అంటే 1327. సో జాబ్ ఆఫర్స్ ఈజ్ డిఫరెంట్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఈజ్ డిఫరెంట్. అంటే ఒక విద్యార్థికి 2, 3, 4 కంపెనీలు కూడా జాబ్ ఆఫర్ అనేది రావచ్చు. బట్ అతను 4 కంపెనీలో జాయిన్ అవ్వడు కదా, ఏదో ఒక కంపెనీలో జాయిన్ అవుతాడు. సో మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ జాబ్ ఆఫర్స్ కన్నా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ అనేది కావాలి. సో ఈ కాలేజీలో టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆఫర్స్ 1327 జాబ్ ఆఫర్స్, మరియు 691 స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్లేస్ అయ్యారు. టోటల్గా 691 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. యావరేజ్ ప్యాకేజ్ 4.92 lakhs, మరియు హైయెస్ట్ ప్యాకేజ్ 29 lakhs వాల్మార్ట్. హైయెస్ట్ ప్యాకేజ్ 29 lakhs వాల్మార్ట్ అనే కంపెనీ ద్వారా హైయెస్ట్ ప్యాకేజ్. ఇక ప్రీవియస్ ఇయర్ ఏమేం కంపెనీస్ విజిట్ చేశాయి అంటే వాల్మార్ట్, అమెజాన్, DBS, TCS, విప్రో, సేల్స్ఫోర్స్, ఇన్ఫోసిస్, వర్చుసా, కాగ్నిజెంట్, పేటిఎం, మోటోలా ఎక్సెట్రా. ఈ కాలేజ్ని ప్రీవియస్ ఇయర్ విజిట్ చేసిన కంపెనీస్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ప్లేస్మెంట్స్ పరంగా కూడా నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా ఇంకొక డీటెయిల్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్లేస్మెంట్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇక ఈ కాలేజ్ గురించి చెప్పాల్సిన ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయండి. సో ఈ కాలేజ్ అనేది చాలా స్ట్రిక్ట్ అనమాట. సో స్కూల్గా ట్రీట్ చేస్తారు. సో గుంటూరులో ఉన్న ఈ యొక్క కాలేజ్ మరియు కిడ్స్ కాలేజ్, సో ఈ కాలేజ్ని స్కూల్ అని మరియు ఆ కాలేజ్ని ప్లే స్కూల్ అని అంటారు. అంటే ఈ కాలేజ్ కన్నా కిడ్స్ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో బట్ కిడ్స్ కన్నా కొంచెం బెటర్, కొంచెం లీనియన్స్ ఇస్తారు VVITలో. సో VVIT కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. మరియు గర్ల్స్ హాస్టల్ కాలేజ్లోనే ఉంటుంది, బట్ బాయ్స్ హాస్టల్ అనేది కాలేజ్లో ఉండదు. బాయ్స్ హాస్టల్ గుంటూరులో ఉంటుంది. గుంటూరు నుంచి మళ్ళీ కాలేజ్కి వయా బస్ ద్వారా మీరు కాలేజ్కి అనేది రావాల్సి ఉంటుంది. సో 80,000 అనేది ఇంక్లూడింగ్ బస్ ఫీ అండ్ హాస్టల్ ఫీ కలుపుకొని 80,000 అనమాట. హాస్టల్ ఫీ గర్ల్స్కి అయినా 80,000, బాయ్స్కి అయినా 80,000. ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. మా అక్క కూడా అదే కాలేజీలో బీటెక్ అనేది కంప్లీట్ చేసింది. సో చాలా బాగుంటుంది ఫుడ్ పరంగా, హాస్టల్ ఫుడ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఓవరాల్గా ఈ కాలేజ్ జాయిన్ అవ్వచ్చు అంటే కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. బట్ ఖచ్చితంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ని చెక్ చేసుకోండి. మీ ర్యాంక్ ఈ కాలేజ్ వస్తుందా రాదనేది చెక్ చేసుకొని అనాలిసిస్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్కి +/- 2,000 లేదా 3,000 యాడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మీ ర్యాంక్ అనేది 25,000 అనుకోండి, ఆ కాలేజ్ ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ 27,000 అనుకోండి, మీకు రావడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. అదే మీ ర్యాంక్ 25,000 అయి ఉండి ఆ కాలేజ్ ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ 22,000 అనుకోండి, మీకు రావడానికి 10% ఛాన్సెస్ ఉన్నాయి. +/- 2,000 చెప్పాను కదా, అంటే ఆ కాలేజ్ ఈ ఇయర్ 23,000తో క్లోజ్ అవ్వచ్చు, లేదా 27,000తో క్లోజ్ అవ్వచ్చు. సో మనం ఎగ్జాక్ట్గా ఎస్టిమేట్ చేయలేం కాబట్టి +/- వేసుకొని చెక్ చేసుకోండి. కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు యొక్క కాలేజే కాదు, నెక్స్ట్ ఈ కాలేజ్ తర్వాత
మీకు ఇంకా ఏ కాలేజ్ వస్తాయి ఏంటి అనేది చెక్ చేసుకొని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మళ్ళీ చెప్తున్నాను, బ్రాంచ్కి డిఫరెంట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి. సో సిఎస్సికి ఒకటే కట్ ఆఫ్ ర్యాంక్ ఉంది కదా, ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారేమో కట్ ఆఫ్ ర్యాంకు, సో త్రిబులీకు అదే ఉంటుందేమో అనుకోవచ్చు. సో త్రిబులీ ర్యాంక్కి ఒకలా ఉంటుంది, సిఎస్సి ఈసీ ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నమాట కట్ ఆఫ్ ర్యాంక్స్. మరియు ఒక్కొక్క కేటగిరీకి కూడా ఒక్కొక్క కట్ ఆఫ్ ర్యాంక్ ఉంటుంది. మీరు ఏ కేటగిరీ, మీరు ఏ బ్రాంచ్ అయిన వాళ్ళని కూడా ముందుగా ఫిక్స్ అయ్యి ఆ తర్వాతే చెక్ చేసుకోండి కట్ ఆఫ్ ర్యాంక్స్. సో మీకు ఎలాంటి డౌట్స్ అయినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటి మీద డీటెయిల్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.